టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులను ఎల్బీ నగర్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. బస్సుల్లో ఫ్రీ వైఫై సహా అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీలో ఈవీ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య ఇంటర్సిటీ బస్సులు ప్రవేశపెడతామని సజ్జనార్ చెప్పారు. త్వరలో 1300 ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. చేతి నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక రోజు. ఈ బస్సెస్ అన్ని కూడా హుబ్లీ, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, చెన్నైకి మనము లాంచ్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు కూడా ఇంకా దాదాపు 7 బస్సెస్ కూడా మనము యాడ్ చేయడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా మన టీఎస్ఆర్టీసీకి అవార్డులు కూడా రావడం జరిగింది. యాజ్ ఫార్ యాజ్ ది సేఫ్టీ ఈజ్ కన్సర్న్, ప్రైవేటుకి ధీటుగా మనం కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ లహరి అనే బ్రాండ్తోని మరి ఈ స్లీపర్ కోచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండి గారు, చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. ముదావం దాంతోపాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 1300 ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావం. చేతి నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక రోజు. ఈ